హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు కొత్తిమీర రోటి పచ్చడి చేస్తున్నాను. దానికి ముందు కొంచెం ధనియాలు, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం సాయమినపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఇవి కూడా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకుందాం. ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. ఇసుక అంతా పోయే వరకు మనం కడుక్కోవాలి. దీన్ని ఇలాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని కొత్తిమీరని మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఇందులో వేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. టమాటా కూడా కట్ చేసుకుందాం. రెండు కలిపి మగ్గ పెట్టకూడదు, విడివిడిగా మగ్గ పెట్టాలి. అది అయిన తర్వాత టమాటా మగ్గ పెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ తీసుకున్నాం. మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, అది మిక్సీ చేద్దాం. ఇది మగ్గింది, ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాం. ఇది బాగా మగ్గాలి, పేస్ట్లా అయిపోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేస్తున్నాం. ఇప్పుడు టమాటా కొత్తిమీర మగ్గబెట్టుకున్నాం కదా, అది ఇందులో మిక్సీ జార్లో వేసేసుకుని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పప్పుకి ఆయిల్ వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి 2 వేసుకుందాం. అలాగే కరివేపాకు వేసుకుందాం. ఇవి వేగాక చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇది బాగా దగ్గర కావాలి, దగ్గర అయ్యే వరకు ఉంచాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక కొత్తిమీర మిక్సీ పెట్టుకున్నాం కదా, అది పోపులో వేసేసుకుందాం. టమాటా రోటి పచ్చడి రెడీ.